కలవనుడు వేసినా ఇత్తనం వేస్తే చెట్టు మొలకెత్తుతుంది. కానీ వ్యవసాయం ఆ రైతు కుటుంబానికి అన్నం పెడుతుంది, మనందరికి అన్నం పెడుతుంది అనేటటువంటి కనీస ఆలోచన ఉంటే మాత్రం ఇటువంటి అవకాశం ఉండదు. నేను ఈ విషయం ఇవాళ చెప్తలేను. దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో వ్యవసాయం గురించి మాట్లాడిన రోజు కూడా నేను ఇదే చెప్పిన. ఎట్లా అయితే ఒక ఇండస్ట్రీని మనం అంత బాధ్యతగా తీసుకొని అన్ని రకాల చట్టాలు మార్చి అన్ని వెసులుబాటులు చేసి వాళ్ళకి ఎట్లా చేస్తామో వ్యవసాయానికి కూడా అట్లా చేసినప్పుడు మాత్రమే మారుతుంది. ఎందుకంటే ఒక రొడ్డకొట్టుడు ఉపన్యాసం ఇచ్చి భారతదేశంలో వ్యవసాయం ప్రధానము, భారతదేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి బట్టి కొట్టే ఉపన్యాసాలు కాకుండా నిజంగా క్రాప్ కాలనీస్ ఏర్పాటు చేయడం కావచ్చు, జిల్లాను ఖచ్చితంగా చూసుకొని ఈ జిల్లాలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, నీళ్ళు ఇవ్వగలుగుతామా లేదా, కరెంట్ ఇవ్వగలుగుతామా లేదా, ఇవన్నీ అనుకున్నప్పుడు మాత్రమే అవుతాయి. అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం కూడా మార్కెట్ అయిపోయింది. ఇక్కడ ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా దాన్ని అమ్మేటటువంటి సరైనటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వాలి. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడు జగిత్యాల నేను బాగా ఫోకస్ పెట్టిన, ఎందుకంటే అక్కడ మామిడి తోటలు బాగుంటాయి. జగిత్యాల మామిడి అనేటటువంటిది, ఆ మామిడికాయ మీరు తెంపి ఎక్స్పోర్ట్ చేసినా కూడా కరెక్ట్గా దాన్ని స్టోర్ చేస్తే టేబుల్ టాప్ వెరైటీ అంటారు అన్నట్టు, టేబుల్ మీద పెట్టుకొని కోసుకునే పండు ఉంటుంది అక్కడ. ఆ టేబుల్ టాప్ వెరైటీని కరెక్ట్గా మనం కనుక ప్రాసెస్ చేస్తే 80 నుండి 90 రోజులు నిల్వ ఉండేటటువంటి గట్టి రకం మామిడి ఉంటుంది అక్కడ. నేను పట్టుబట్టి జగిత్యాల మామిడిని ఒక బ్రాండ్ క్రియేట్ చేసి జగిత్యాల మ్యాంగో అని బ్రాండ్ పెట్టి దాన్ని తీసుకుపోయి ఢిల్లీలో తెలంగాణ భవన్లో మార్కెట్ పెట్టి అక్కడ అమ్మిపిచ్చి ఇవాళ నేను సంతోషపడుతున్నా. మొన్న కూడా ఢిల్లీలో జగిత్యాల మార్కెట్ అని చెప్పి జగిత్యాల మ్యాంగో అని అమ్ముతూ ఉన్నారు. అంటే ఒక పట్టుబట్టి ఒక పంటను కనుక మనము పాపులర్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే, జగిత్యాల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను చేసి చూసిన. నేను పట్టుబట్టిన మా జిల్లా కలెక్టర్ అన్నాడు శరత్ గారు ఉండి ఐఏఎస్, ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యిండు, ఆయన కూడా మీ మిరియాలు కూడా బిడ్డనే. ఆయన నేను పట్టుబట్టి ఆ మ్యాంగో బ్రాండ్ క్రియేట్ చేసినాం. ఇప్పటికీ కూడా జగిత్యాల రైతులు అమ్ముకుంటా ఉన్నారు. దానికి కూడా నాకు స్ఫూర్తి ఏంటంటే, అక్కడే ఉన్న లక్ష్మీపూర్ అని ఉంటుంది, ఆ లక్ష్మీపూర్ రైతులందరూ కలిసి వరి పండిస్తారు. ఏం లేదు, పెద్ద మ్యాజిక్ ఏం లేదు. కానీ వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళే మిల్లింగ్ చేసుకొని లక్ష్మీపూర్ రైస్ అని బ్రాండ్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని దాన్ని వాళ్ళు అమ్మేది. సో ఆ ఊరంతా కూడా ఒక బ్రాండెడ్ రైస్ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను జగిత్యాల మ్యాంగోని మార్కెట్ చేసుకున్నా. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టే ఇక్కడ బత్తాయి గురించి నేను పని చేయగలుగుతా అని చాలా విశ్వసనీయంగా నల్గొండ బత్తాయి రైతులందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. బత్తాయి రైతుల మీద, బత్తాయి పంట మీద టిఆర్ఎస్ పార్టీ నల్గొండ ప్రత్యేక శ్రద్ధను చూపిస్తుంది. ప్రత్యేక శ్రద్ధ అంటే నీటి సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే